వాక్ ఇన్ విజ్డమ్. దేవుల్లో జ్ఞానము కలిగి నడవాలి. దేవుల్లో మనం ఏం చేయాలా? జ్ఞానముతో నడవాలి. జ్ఞానముతో నడవాలంటే ఎలా నడవగలుగుతాం? ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? యాకోబు పత్రిక 3:17 ఒకసారి చదవండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము అమ్మా మొట్టమొదట పవిత్రమైనది, తరువాత నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారమైనను లేనిదైనది. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానం కోసం మనము ప్రయాసపడాలి? ఏ జ్ఞానం కోసం మనము అడగాలి దేవుణ్ణి? దేవుని నామానికి స్తోత్రం. మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు యాకోబు 1:5. ఎంత? 5. అయ్యో ఏ సెక్షన్ యాకోబు 1. అమ్మయ్య దేవుని స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి పైనుండి వచ్చే జ్ఞానం చాలా అవసరం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తెరిచి చూడండి. అక్కడ ఒక రాజు ఉన్నారు. ఎవరు ఆయన? అమ్మా నెబుకద్నెజరు రాజు. ఆయన ఏలుబడిలో అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు చదువుకోండి. ఆ అధ్యాయం అంతా 2వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రాజుకి ఒక రోజు కళ వచ్చింది. ఏమొచ్చింది? కలవరాన్ని రేపుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మనకు కూడా కళ వస్తే ఒకసారి మనం ఏమైపోతాం? కలవరం వచ్చింది. ఇంటి వీళ్ళ కళ్ళలోకి వచ్చారు, చనిపోయిన వాళ్ళు నాకు కళ్ళలోకి వచ్చారు ఏంటి అనుకుంటాను. అవునా కాదా? అవునండి. ఎంతమంది అనుకుంటారు? నేను కూడా అలా అనుకుంటాను. చచ్చిపోయిన వాళ్ళంతా నాటి చుట్టూ కళ్ళలోకి వచ్చారని. దేవుని నామానికి కొంతమందికి కలవరాన్ని పుట్టిస్తాయి. అలాగే నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చింది. అది కలవరం రేపింది. ఎప్పుడైతే కలవరం రేపిందో అందరినీ పిలుస్తున్నారు. సభ్యులుగా ఆన్లైన్ పిలిచి నాకు కళ యొక్క భావం చెప్పండి అంటారు. అయితే కళ ఏంటో చెప్పండి అని అడుగుతున్నాను. కళ ఏంటో చెప్పంటే కళ మాత్రం చెప్పట్లేదు. కళ చెప్పకుండా భావం ఎలా చెప్తామని అంటున్నారు. ఎంతమందిని తీసుకొచ్చినా గాడి చేసే వాళ్ళని వాళ్ళని సభ్యులుగా వాళ్ళని అందరు జ్యోతిష్కులు అందరినీ పిలిచారు. ఎవరు చెప్పట్లేదు జ్ఞానం కలిగి. నీకు కళ చెప్పయ్యా, కళ చెప్పకుండా మేము ఎలా చెప్తుంది? అప్పటికి దానియేలుకి నెబుకద్నెజరు రాజుకి ఏమైందో చూడండి ఒకసారి. 11వ వచనం చదవండి. బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం. ఎందుకు? కళ చెప్తే ఎవరైనా బాగా చెప్తారు, కానీ కళ చెప్పకుండా నాకు భావం చెప్పమంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆ మాటకు ఎవరు చెప్పలేరు అంటారంటే కోపం వచ్చేసి. ఎందుకంటే ఆయనకి కలవరం ఏం పుట్టించింది? ఇప్పుడు కోపాన్ని పుట్టించింది. జాగ్రత్త. మన కలవరం వచ్చినాయంటే ఖచ్చితంగా కోపమో ఆగ్రహమో ఇంకా ఏమనాలో తెలియదు. ఇంకా దాన్ని అధికమైంగా చేసేస్తారు. అలాంటి టైం అప్పుడు బీపీ రైజ్ అయిపోతుంది అనమాట. ఏమవుతుందో చెప్పండి? బీపీ రైజ్ అయిపోయిందంటే బ్రెయిన్ లో ఉన్న నరాలు కట్ అయిందంటే బ్రెయిన్ లో బ్లీడ్ అయిందంటే ఇంకా బ్రతకరు, వారు చనిపోతారు. అలాంటి పరిస్థితులకు ఎదురవుతాం. జాగ్రత్త సుమా. ఈ కలవరం ఏం చేసిందంటే కలవరం పుట్టింది. కలవరం పుట్టగానే ఇంకా అడిగినా సరే వాళ్ళు చేయలేకపోయేసరికి వెంటనే ఆగ్రహంతో ఏమంటున్నాడు? శాసనాలు విధించేసారు. చదవండి ఇప్పుడు. సంహరింపగలనే ఆజ్ఞ విధించేశాడు. ఏంటి? బబులోన్లో ఉన్నారు ఆ జ్ఞానులందరినీ చంపేయమంటున్నాడు. దేనికోసం? కళ యొక్క భావం చెప్పలేనందుకు. కళ చెప్పాలంటే కళ భావం చెప్పాలంట. అది ఎవరి వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం అని తెలుసు. అయినప్పటికీ దేవతల వల్ల ఉంటుందని అంటున్నాడు. అయినా కానీ ఆగ్రహం తెచ్చుకునే వాళ్ళందరినీ చంపేయండి. చంపేస్తే మాత్రం నేను కలభావం చెప్తారు ఎవరైనా? కలవరం రేపుతుంది. ఇంకా చంపేసినా సరే కలవరం రేపుతుంది. ఇంకా తనకు తాను ఏం చేయాలో పొడుచుకొని చావాలంటే ప్రైజన్నాడు. ఆ స్థితికి రాకుండానే ఎందుకు ఇలా జరిగిందని అప్పుడు దానియేలు అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలా ఆజ్ఞాపించారు? ఎందుకు జ్ఞానులందరినీ చంపాలనుకుంటున్నారు అని అడిగితే ఇది దాన్ని నిర్ధారించి నన్ను ఒక్కసారి రాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. అన్నాడా లేదా? మీరు తర్వాత చదువుకోండి 2వ అధ్యాయం అంతా. రాజుగారి దగ్గర తీసుకెళ్ళండి. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కళ చెప్పాడు.
కళ చెప్పట్లేదు, భావం చెప్పమంటున్నాడు. కళ చెప్తే మేము చెప్తాం కానీ అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరన్నారు. అయితే నాకు ఒక సమయం ఇవ్వండి. అక్కడ మంచి మాట అన్నాడు చూడండి. రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజుని ప్రతిమలాడాడంట. పోలే తన జ్ఞానవంతుడే, దానియేలు జ్ఞానవంతుడే అయినప్పటికీ తన జ్ఞానాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకోలేదు. జ్ఞానయుతంగానే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి, నేను కనిపెట్టి నీ భావం ఏంటో కళ ఏంటో నేను చెప్పాను, నాకు సమయం ఏమో, మరి ప్రార్థించాలి కదా, సమయం ఏమో అని అడిగినప్పుడు వెంటనే రాజు దానికి ఒప్పుకున్నాడు. సరే, అప్పుడు దానియేలు ఒంటరిగా వెళ్ళిపోలేదు. ఏం చేశాడు తెలుసా అండి? తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దైవ ప్రత్యక్షత దానియేలుకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏకీభవించి ప్రార్థించినందుకు గాను దైవ ప్రత్యక్షత వారి మధ్యకు వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ విషయాన్నైనా దేవుని దగ్గర అడగాలన్నప్పుడు లోకంలో ఉన్నవారు కాబట్టి లోక జ్ఞానంలో మనము ప్రచారం చేయడానికి వీల్లేదు. దేవుని జ్ఞానము మనం అడగాలి. దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించాలి. అప్పుడే మనకు అది వెళ్ళాలా వద్దా, ఆటంకమా కాదా, ఇవన్నీ దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దానికి జ్ఞానయుతంగా నడవాలని ఎందుకు చెప్తున్నానంటే మనము కూడా అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు. జ్ఞానం చాలా అవసరం. ఈ చివరి దినాల్లో అజ్ఞానం, అవిధేయత, అపవిత్రత, కామకత్వము ఇవన్నీ ఏలుబడి చేస్తున్నాయి. సో ఇలాంటి దినాల్లో మనకు అవసరమైంది ఏంటో తెలుసండి? పైనుండి వచ్చే జ్ఞానం మనకి చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. దానియేలప్పుడు ఆ కళకి భావం ఏంటో, కళ యొక్క అర్థం ఏంటో అన్ని చెప్పడానికి దేవుని సన్నిధిలో విచారించినప్పుడు దేవుడు దాన్ని ప్రత్యక్షపరిచాడు. ఎవరికి? దానియేలుకి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. సో యు నెవర్ ఫర్గెట్ ప్రేయర్. ఎక్కడ ఉన్న ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేని కొరకు? కళ కొరకు, జ్ఞానం కోసం. పైన వచ్చే జ్ఞానం మనకేం తెలుసు తెలుసా? ఒక ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు ఎప్పుడో ఒకసారి నాకు జ్ఞానం కోసం నేను అడగలేదు కానీ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతను చూపించారు. నేను ఇంగ్లీష్ లో మెసేజ్ ఇస్తున్నానంట ఇతర కంట్రీస్ లో, అది నా వల్ల అవుతుందని నేను దాన్ని పక్కన పెట్టేశాను. కానీ ఈ రోజు ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి. దేవుడు నామానికి స్తోత్రం. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, ఎన్నిక లేకపోయినా దేవుడు ఎన్నుకొని ప్రత్యేకపరిచి ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నా వల్ల అయింది కాదు, నా దేవుడు నాకు చేసినటువంటి గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనకి సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏ డోర్ ఓపెన్ చేస్తున్నారు ఆ డోర్ ప్రకారం దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఆ కళకి, కళ యొక్క భావం చెప్పినప్పుడు వెంటనే రాజు ఏమైపోయాడు తెలుసా? రాజు చూడండి ఏమంటున్నాడు? ఇతర మనుషులందరికంటే విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమునకు తెలియజేయ నిమిత్తమును తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచును. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమనకు కనబడను కదా. తన కళ ఎంత బాగా చెప్పేస్తున్నాడు. తర్వాత చూడండి, నెబుకద్నెజరు రాజు అంటాడు కదా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు రాజు 46వ వచనం, దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి పూజించి అమ్మా నైవేద్య ధూపార్తములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించిన. అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ప్రధానిగా ఎంపిక చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేసేస్తాను. 5 minutes ఉంది, అందుకే నేను క్లోజ్ చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే కళ యొక్క భావము, కళ అన్ని చెప్పాడో వెంటనే రాజు సాష్టాంగ పడిపోయాడంటే ఎవరి దగ్గర? దానియేలు ఎదుటగా. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులు కూడా దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుని పిల్లలకు చూడండి, దేవుని పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది మందిరాలకు వచ్చి సాష్టాంగ
దేవుని రాజ్యం కట్టబడాలి. ఒక రోజు ఉంది ఖచ్చితంగా. యేసే దేవుడని ఒప్పుకునే దినం వస్తుంది ఖచ్చితంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసే దేవుడని ఒప్పుకొని, యేసే రాజుని ఒప్పుకొని వారు ప్రభువును స్తుతిస్తారు. ఎవరు? అన్య జనాంగము. దేవుని నామానికి స్తోత్రం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ చివరి దినాల్లో అన్య జనులకు వెలుగుగా ఎవరిని చేశాడు తెలుసా? ఎవరిని చేశారు? అన్య జనులకు వెలుగుగా ఎవరిని చేస్తారండి? దేవుని ప్రేమ కలిగిన మనమే అన్యజనులకు వెలుగు. ఈ వెలుగు ఇతరులకు చూపించడానికి నువ్వు ఏమి చెప్పవసరం లేదు. నోటితో ఏం పలకాల్సి, నీ క్రియలే వారికి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పెద్ద ప్రసంగం చేయాల్సిన పని కూడా లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఆ స్థితిలోనే ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ఒక ప్రధానిని చేశాడు, అంటే ఒక గవర్నమెంట్ అధిపతిని చేసేసాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని జ్ఞానముతో నడవగలిగితే మనము కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానం మనకు అవసరమా కాదా? ఎంతమందికి అవసరం జ్ఞానం? జ్ఞానం వద్దండి అని అనుకోకండి సుమా. కుటుంబంలో జ్ఞానం అవసరం, సంఘములో జ్ఞానం అవసరం, బయట లోకంలో తిరుగుతున్నప్పుడు జ్ఞానం అవసరం, ఎవరితో మీ పేరెంట్స్ దగ్గర లేకపోతే మీ బంధువుల దగ్గర ఉన్నప్పుడు జ్ఞానం అవసరం. జ్ఞానయుతంగానే నడవాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం లేకపోతే మనం ఏం చేయలేం. ఈ జ్ఞానాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. దానియేలు పొందుకున్నాడు, ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. అందుకే దానియేలు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం కూడా ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఏమవుతాం? ఆశీర్వదించబడతాం.